తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరారు. పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి డీకే అరుణ కాషాయ కండువా కప్పుకున్నారు. అర్ధరాత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. నేడు మోడీని కూడా కలిసే అవకాశాలున్నాయి. ఓవైపు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షితో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పై మరో పిడుగు పడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి సీనియర్ నాయకురాలు డీకే అరుణ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. డీకే అరుణతో బీజేపీ సీనియర్ నేత రామ్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి బలమైన నాయకుల అవసరం ఉండడంతో ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించే పనిలో పడ్డ కమల్నాథులు డీకే అరుణను బీజేపీలోకి ఆహ్వానించారు. రాజకీయ భవిష్యత్తుకు భరోసా లభించడంతో డీకే అరుణ పార్టీ మారారు. డీకే అరుణ నివాసంలో రామ్ మాధవ్ జరిపిన చర్చలు ఫలించడంతో ఆమె హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అర్ధరాత్రి దాటాక అమిత్ షా నివాసానికి వెళ్లి పార్టీ కండువ కప్పుకున్నారు. రామ్ మాధవ్, మురళీధర్ రావుతో పాటు మంత్రులు నడ్డా, షావనాజ్ హుస్సేన్ సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు డీకే అరుణ. తెలంగాణలో టీఆర్ఎస్ వైఖరి కారణంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న డీకే అరుణ బీజేపీ గెలుపు కోసం పోరాడతామన్నారు. రామ్ మాధవ్ గారి యొక్క వారి ఇనిషియేటివ్తోన ఈరోజు అమిత్ షా గారిని కలిసి బీజేపీలో మరి చేరడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చేయటానికి శాయశక్తుల కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని కూడా కాపాడుకుంటామని, తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఏర్పాటైనప్పుడు ఏ ఆశయాలతో తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నామో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన దానికి విరుద్ధంగా ఈరోజు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రజాస్వామ్యాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చే విధంగా తెలంగాణలో బీజేపీ పార్టీని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ ఈ మధ్యకాలంలో పార్టీ నేతలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా జైపాల్ రెడ్డి వర్గానికి డీకే అరుణ మధ్య గ్యాప్ పెరిగింది. మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి పోటీ పెట్టే విషయంలో కూడా సీనియర్ల నిర్ణయంతో డీకే అరుణ విభేదించారు. వంశీచందర్ రెడ్డి పేరును తెరపైకి తేవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా భవిష్యత్తు కనిపించకపోవడం, జైపాల్ రెడ్డితో పొసకోకపోవడంతో డీకే అరుణ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. బీజేపీ నుంచి మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిగా డీకే అరుణ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ సీటు ఇవ్వడంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యత ఇస్తామన్న భరోసా కూడా ఢిల్లీ బీజేపీ నేతల నుంచి డీకే అన్నట్లు సమాచారం. డీకే అరుణ పార్టీ మారడానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, డీకే అరుణ బీజేపీ కండువా కప్పుకోవడానికి అసలు రీజన్ ఏంటి? ఇప్పుడు ఆవిడకి ఎట్లాంటి స్థానం లభించే అవకాశం ఉంది బీజేపీలో? దీనికి సంబంధించి ముందుగానే సీనియర్ నాయకులైనటువంటి రామ్ మాధవ్ ఆమెతో అన్ని రకాలుగా సంప్రదింపులు జరిపారు, సమాలోచనలు జరిపారు. ఆమె యొక్క అభిమతాన్ని ఏంటో కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత అమిత్ షాతో కూడా వెంటనే అక్కడి నుంచి మాట్లాడించడం కూడా జరిగింది. అమిత్ షా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఒక శక్తివంతమైనటువంటి
పార్టీగా దేశవ్యాప్తంగా బలీయమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదగాలన్నది లక్ష్యమని, ఎక్కడ కూడా తాత్కాలికంగా ఉన్న పరిస్థితుల్లో పొత్తులతో కొంత మేరకు ఆయా పార్టీల యొక్క అండ తీసుకున్నప్పటికీ కూడా స్వయంగా ఒక రాజకీయ శక్తిగా ఆవిర్భవించాలనే ఒక గట్టి సంకల్పంతోనే పనిచేస్తున్నామని కూడా భరోసా ఇవ్వడండి. కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక ప్రత్యామ్నాయటువంటి రాజకీయ వేదిక కావాలి, అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని తో గట్టిగా ఈకునేందుకు గాను ఒక రాజకీయ వేదిక లేదన్న ఒక అభిప్రాయం చాలా మంది నేతలు, కాంగ్రెస్ నేతల్లో ఉంది. కాబట్టి ఈ కేవలం డీకే అరుణ కేవలం ప్రారంభం మాత్రమే. అనేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వారు స్వయంగా కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం లేనట్లయితే వారి సంతానాన్ని, వారి యొక్క రాజకీయ వారసుల వారిని బీజేపీలో చేర్చేందుకు మార్గం సుగమం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయటువంటి రాజకీయ వేదిక ఉండి అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని పోటీ పడేందుకు, అదేవిధంగా గట్టిగా నిలదీసేందుకు ఖచ్చితమైనటువంటి రాజకీయ వేదిక కావాలని కోరుకుంటున్న వారంతా కూడా రానున్న రోజుల్లో చేరేందుకు కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి అన్నిటికీ సంబంధించిన అంశాలు కూడా అమిత్ షాతోనూ, అదేవిధంగా రామ్మాధవ్తో స్వయంగా మాట్లాడటం కూడా జరిగింది. రామ్మాధవ్ ఇప్పటికీ తెలంగాణ పార్టీ వ్యవహారాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామ్మాధవ్ అన్ని రకాలుగా వారితో సంప్రదించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీ బయలుదేరారు. 10:30 గంటలకు ప్రధానమంత్రితో కూడా స్వయంగా ఇద్దరు కూడా కలిసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కూడా వారికి ఉన్నటువంటి ఆలోచన తీరేంటో కూడా స్వయంగా డీకేఆర్లతో చెప్పేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఇద్దరు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సంయుక్తంగా ఒక సమావేశాన్ని కూడా, మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి డీకేఆర్ తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఊహించిన రీతిలో చాలా మంది సీనియర్ నేతలు, అదేవిధంగా వారి సంతానం కూడా బీజేపీలో చేరేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రసాద్, జాతీయ స్థాయిలో కూడా బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది ఇప్పుడు. అయితే ఇప్పటి వరకు టీఆర్ఎస్ లోకి గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతూ ఉన్న పరిస్థితి. కానీ డీకే అరుణను చూసినట్లయితే పాలమూరు జిల్లాలోని కీలకమైన నేత, చాలా కాంగ్రెస్ మొత్తం పార్టీలోనే ఆవిడ మొదటి నుంచి కూడా కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు ఇది పార్టీపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అలాగే ఆవిడ తీసుకున్న డెసిషన్ ఇతర సీనియర్లపై కూడా ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అందుకనే అన్నాను, ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇప్పటికే కుదేలైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత క్షీణించిపోయే అవకాశం ఉంది. ఒక భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలనే ఆలోచన ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో ఆ స్థానాన్ని బీజేపీ ఆక్రమించాలని ప్రయత్నం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రకాలుగా మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అది సాధ్యం కానటువంటి బీజేపీకి ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత రాజకీయ సమీకరణాలన్నీ కూడా మారిపోయాయి. అదేవిధంగా బలమైనటువంటి ఒక అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. దీన్ని ఢీకొనాలంటే బలమైనటువంటి నాయకత్వం, కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి అయినటువంటి బీజేపీతోనే మనం జతగడితే ఆ మేరకు ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనేందుకు అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా ఆలోచిస్తున్నారు. మరి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతున్నటువంటి ఈ తరుణం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీకి తో కనుక కలిసినట్లయితే ఇది సాధ్యమవుతుందని వారంతా కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళకు ఒక రాజకీయ వేదిక కావాలి. ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రయోజనాలకు, లేకపోతే రాజకీయ అవసరాలకు, రాజకీయ మనుగడ కోసము తెలంగాణ రాష్ట్ర సమితిలో చేస్తున్నటువంటి నేతలకు విభిన్నంగా ఆలోచిస్తున్నటువంటి అనేక మంది కాంగ్రెస్ నేతలు వారికి ప్రత్యేకమైన రాజకీయ వేదిక కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో బలహీనపడింది. అదేవిధంగా అంతర్గత కలహాలతో రోజు రోజుకు క్షీణించిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకోవడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని వీరంతా కూడా భావిస్తున్నారు. అలాగే బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు, బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా వారికి ఉన్నటువంటి అనేకటువంటి అనుమానాలు నివృత్తి చేసుకునే విషయంలో భాగంగా కూడా దీనికి కొంత మేరకు కసరత్తు జరుగుతుంది క్షేత్రస్థాయిలో. కాబట్టి రామ్మాధవ్ ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో అందరితో మాట్లాడి వారందరితో కూడా చాలా రహస్యంగా వారందరితో వాళ్ళ మనోభావాలను తెలుసుకోవటం, వాళ్ళకు ఉన్నటువంటి అనుమానం నివృత్తి చేయటం, కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా లాభం లేదనుకుంటున్న నేతలంతా కూడా
బీజేపీ మొగ్గు చూపుతున్న వారందరినీ కూడా సంప్రదింపులు జరిపి వారికి ఖచ్చితమైన భరోసా, వారికి ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాతనే బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడటం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత స్థాయిలో ఈ డీకే అరుణ యొక్క బీజేపీలో చేరిక అన్నది ఇతర నేతలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డీకే అరుణ బలమైనటువంటి నాయకురాలు, సీనియర్ నాయకురాలు, మంత్రిగా చేశారు. అదేవిధంగా ఆమెకున్నటువంటి పలుకుబడి, అదేవిధంగా ఆమెకున్నటువంటి ఆ ప్రభావం 3-4 నియోజకవర్గాల్లో ఉంది. కాబట్టి ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాల నేతలపై కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింత ఆశ్చర్యకరమైన రీతిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, వారి సంతానం, వారి యొక్క రాజకీయ వారసులంతా కూడా బీజేపీపై అడుగులేస్తున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొంతమేరకు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.